వెల్కమ్ సార్. అంటే చేసింది వచ్చింది ఆయన వచ్చింది రెండో పాటలు కూడా లేదు. ఎవరుంటారు ఇంట్లో ఎంత సేవకులు ఎవరుంటే ఆయన కదా. బాయ్స్ హాస్టల్ 120. సో ఇవి కొన్ని డైనింగ్ బ్లాక్స్ అని కొన్ని ఎమ్యూనిటీస్ ఏవైతే ఫస్ట్ ఇయర్ ప్రయారిటీస్ వాటి వరకు మనకి టేకప్ చేయడం జరిగింది. సో టోటల్ ఇంతవరకు 65 crores అనేది వర్క్ డన్ అనేది ఇంతవరకు చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 65 crores మనకి 40 crores వరకు పేమెంట్స్ రిలీజ్ అయ్యాయి. 40 crores వరకు పేమెంట్స్ పెండింగ్, 25 crores వరకు టోటల్ పెండింగ్ యాజ్ అ డేట్. సో లాస్ట్ మార్చ్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 22nd పేమెంట్ ఇచ్చారు. లాస్ట్ 23rd ఇలా రీసెంట్గా May 20th 20 crores ఇచ్చారు. సో ఆ తర్వాత ఏంటంటే ఈ ఇయర్కి ఫస్ట్ ఇయర్ రిక్వైర్మెంట్ 100 seats అనేది ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఇది ఓన్లీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తుంది మెడికల్ కాలేజీ విత్ హాస్టల్. ఈ హాస్పిటల్కి సంబంధించిన ఏరియా మెయిన్ రోడ్ రైట్ సైడ్ కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కాలేజీ. ఈ మెయిన్ రోడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా హాస్పిటల్. ఫస్ట్ ఇయర్ December 26th అగ్రిమెంట్ 30 months. సో 30 monthsలో ఇనీషియల్గా మనకి ఫస్ట్ ఇయర్ రిక్వైర్మెంట్గా మనకి మెడికల్ కాలేజీ, అలాగే దిస్ ఈజ్ గర్ల్స్ హాస్టల్ అండ్ లాస్ట్కి బాయ్స్ హాస్టల్. ఇలా కొన్ని సర్వీసెస్కి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కానీ సబ్స్ కానీ కొన్ని మైనర్ రోడ్స్ కానీ ఇనీషియల్గా మనం టేకప్ చేయాలి. దిస్ ఈజ్ హాస్పిటల్, ఇది కూడా కొంత పార్ట్ అనేది టేకప్ చేయాలి. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తదనంతరం మేము పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసి మొదటి చేసిన అయిపోగొట్టుకొని ఈరోజు ఆదోని పట్టణానికి పర్యటనలో భాగంగా వచ్చాము. ఎందుకంటే ఇక్కడికి ఆదోనికి రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఆ రోజు ఈ ఆదోనిలో మేము ప్రచార పర్వంలో భాగంగా ఏమైతే చెప్పామో ఈ ఆదోని మెడికల్ కాలేజ్ మాకు ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య కాదు. ఈ ఆదోని మెడికల్ కాలేజ్ నతనంగా సాగుతున్న పనులు వాస్తవానికి ఈ కాలేజీని, ఆ మెడికల్ కాలేజీని ఎంత తొందరగా మేము దాన్ని కంప్లీట్ చేస్తుంటే, ఎందుకంటే మా ప్రాంతంలో విద్యార్థులకైతేనేమి మా యొక్క యువతకు దాంట్లో ఉద్యోగం ఇంకోటి చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి ఎక్కడ డోగా ఉండదని చెప్పేసి ఆ కాలేజీని సత్వరం మేము, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మేము ఆ కాలేజీని సాధ్యం తొందరగా మేము దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఆ వర్క్ చూస్తూ ఉంటే చాలా స్లోగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు, వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అందులో భాగంగా అవన్నీ తీసుకుని, ఎందుకంటే సెంట్రల్ సంబంధించిన వర్క్స్ కాబట్టి దాన్ని సెంట్రల్ తీసుకుపోయి ఆ నిధుల మంజూరు విషయంలో మేము ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేగాక అందువేళ మనకు నవోదయ విద్యామందిరం అది కూడా అక్కడ కొన్ని సమస్యలు దాపరించాలి, అప్పుడు సెంట్రల్ సంబంధించిన కాబట్టి అక్కడ కూడా వాళ్ళ సమస్యలు కూడా అని తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకంతా చెప్పాం, మాట ఇచ్చాం ప్రజలకంతా ఈ ప్రాంతంలో ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి మేము పరిష్కరిస్తామని చెప్పి ఆ పరిష్కారంలో భాగంగానే ఈరోజు నేను ఆదోని పర్యటన రావడం జరిగింది. అందులో భాగంగా వస్తూ నవోదయ అయితేనేమి, మెడికల్ కాలేజ్ అయితేనేమి,
అక్కడ గాజుదున్న ప్రాజెక్టు కూడా అక్కడ ప్రాజెక్ట్ హైట్ పెంచిన తర్వాత ఆ గేట్ల ఇక స్థితిగతులు ఎట్లున్నాయని చెప్పేసి ఒక గేట్ పెండింగ్ అంటే దాన్ని చూడడానికి వచ్చాను. ఎందుకంటే మొన్న హోస్పేటలో చూడనే చూసాం మనం. హోస్పేటలో గేట్ పోయింది కాబట్టి దాంట్లో భాగంగా ఆ ప్రాజెక్ట్ని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఫినిషింగ్ అయింది. ఎందుకంటే మనకు అక్టోబర్లో ఆ గాజుదున్న ప్రాజెక్టు సంపూర్ణంగా నీళ్లు చేరుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2.5 TMC ఉన్నాయి. ఇక ఆనతి కాలంలో అయితే ఒక నెలలో అది 4.5 TMCకి వెళ్ళిపోతుంది. కాబట్టి గేట్లు మనం చాలా భద్రపరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగా ప్రాజెక్టును సందర్శించాము. అదేగాక ఈ ఆదం ప్రాంతం అయితేనేమి, ఎమ్మెల్యేల ప్రాంతం అయితే ఈ ప్రాంతం అంతా ఘాట్ ఏరియా కాబట్టి ఇరిగేషన్ పరంగా ఏం చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రాంతవాసులతో కూడా. కాబట్టి మేమేమంటే ఈ ఎలక్షన్లో ఏమైతే మాట ఇచ్చామో దానికి మేము కట్టుబడి ఈ రాబోయే ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఖచ్చితంగా ఇరిగేషన్ పరంగా, ఉపాధి పరంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.